నెల్లూరులో ఓ యువతి దారుణ హత్య కలకలం రేపుతోంది. పెళ్లై 6 నెలలు గడవక ముందే తన కూతురుని అల్లుడు వారి కుటుంబ సభ్యులే చంపేశారని యువతి తల్లిదండ్రులు బూర్న విలపించారు. ప్రేమించేటప్పుడు తెలియదయ్యా కులం అనేది. వరకట్న వేధింపుతో చేసుకున్నావని చెప్పి నా బిడ్డను ఎమ్మసలు పెట్టాడు. నా బిడ్డకి న్యాయం చేయాలి. అంటే నా బిడ్డని నేను చదివించుకున్నాను. మొన్న కూడా డిఎంఈ సెకండ్ క్లాస్ నా బిడ్డ పాస్ అయ్యిందయ్యా. తన కుమార్తెకి న్యాయం జరగాలని, హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితుల్ని ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు నవాబుపేటకు చెందిన దళిత యువతి స్మైలీని 3వ మైలికి చెందిన నాగూర్ అనే యువకుడు 4 నెలల క్రితం ప్రేమించి ఆ తరువాత ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్మైలీ నగరంలోని ఓ ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తుండగా నాగూర్ మటన్ షాపులో కట్టర్ గా పనిచేస్తున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి తన కుమార్తెని చిత్రహింసలకు గురి చేశారని, చంపేశారని ఆరోపించారు. వెంటనే పోలీసులు విచారించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం యువతి తల్లి ఎంఆర్పిఎస్ నేత పందింటి సుబ్బయ్యలు మీడియాతో మాట్లాడారు. నా బిడ్డ డిఎంఎల్టీ చదువుకుంది. నా బిడ్డ 20,000 రూపాయలు సంపాదిస్తుంది. నాగూర్ అనే బాబు మైపడిగాడు. పెట్రోల్ బంక్ సందులో వాళ్ళ ఇల్లు. నా బిడ్డ ముస్లిమ్స్ ఎస్కే నాగూర్ బాబు 4 ఏళ్ల కిందటి నుంచి ప్రేమించి నా బిడ్డని మాకు తెలియకుండా వివాహం చేసుకొని 7 నెలలు నా బిడ్డకి మ్యారేజ్ అయ్యి, మీ వాళ్ళు నా దగ్గరికి రాకూడదు, నీవు నా పాకూడదని మమ్మల్ని బాగాలేకుండా ఆ అబ్బాయి మాత్రం వాళ్ళ అమ్మాలతో మాట్లాడతాడు, పోతాడు, వస్తాడు, చేస్తాడు. వారం రోజుల కిందట కూడా ఆ అబ్బాయి నా బిడ్డను వదిలేసి నాకు పట్నం వెళ్ళి ఆ అబ్బాయి కాడ ఒక అబ్బాయి ఉంటాడు. 4 నెలల నుంచి ఆ అబ్బాయిని తోడు పెట్టి వదిలేసి వెళ్ళిపోయి వచ్చిన కాడి నుంచి నా బిడ్డని టార్చర్ చేసి నా బిడ్డని చంపేసి, రాజచంద్రుడా మీరు మాదిగోళ్ళు, మీరు తక్కువ కులం వాళ్ళని, మా వాళ్ళకి మా అక్కకి ఇంత కట్నం ఇచ్చాము, తక్కువ కులం దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, నువ్వు వెళ్తురని చెప్పి వాళ్ళ అత్త తిట్టి చేసి నా బిడ్డను నారాయణలో పెట్టి కనీసం నా బిడ్డకు సక్రంగా తిండి పెట్టకుండా దూరంగా పెట్టి నా బిడ్డను అల్లాడిచ్చి నా బిడ్డను కుతికి పిసికి చంపేసి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి మాకు చెప్పలేదయ్యా. వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిస్తే నా బిడ్డని హాస్పిటల్కి పంపిస్తే అక్కడ మీ అక్క డ్యూటీకి రాలేదని చెప్పి నా బిడ్డ మళ్ళీ ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే వాడు 10 సార్లు చేసిన ఫోన్ ఎత్తకుండా నాకు వీడియో రిటర్న్ చేసి మీ అక్క హాస్పిటల్ ఉంది రా అని చెప్పి, రామచంద్రుడు హాస్పిటల్ ఉంది అడ్రస్ చెప్పి పోయి ఎక్కడ ఏంది మా అక్క ఏదని చూపిమంటే నీ అక్క చచ్చిపోయిందని చెప్పేసాడయ్యా. నిన్న మధ్యాహ్నం మా అక్కని చూపించంటే ఇటీరేదా చూపిస్తాను అబ్బాయిని ముందు పంపించి నాగూర్ బాబు వాళ్ళ అన్న ఏడకట్టు వచ్చి జాయిన్ అయిపోయారు సార్, లొంగిపోయారు సార్. ఉత్తి లెటర్ రాసి మీ అక్క లెటర్ రాసి పెట్టిందని చెప్పి అని మా కొడుకు లెటర్ ఇచ్చాడంట అయ్యా. లెటర్ వాళ్ళన్న వచ్చి గబక్కని పీక్కుని దాసి పెట్టుకునేసాను. రాత్రి పోలీస్ వాళ్ళు తెచ్చి లెటర్ చూపిస్తే అది మా అమ్మాయి రైటింగ్ కాదు, మా అమ్మాయి రాయిలా, మా అమ్మాయి రైటింగ్ మీరు తెచ్చి చూపించండి అంటే నా పిల్లలకు తీసుకొచ్చి సార్ వాళ్ళకి మేము ఇచ్చాము, చూపించాము. నా బిడ్డ కన్నా నా బిడ్డ చచ్చిపోయిందయ్యా. నా బిడ్డ కూడా లేకుండా చచ్చిపోయింది. మా అమ్మాయిని అమ్మాయిని కొట్టి హింసించే వరకు ఏజెంట్ సంఖ్యలు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, నా కొడుకు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని ఆడపిల్లలందరూ చంపారు. రాకూడదు. ఆ అమ్మాయి
అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ తల్లికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా కొడుకు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఆయన వాళ్ళు ఎవరు తీసుకొచ్చి మంగళవారం రోజు 15వ తేదీ ఒక 9వ వార్డుకి చెందిన దళిత మాదిగ మహిళ స్మైలీ అనే అమ్మాయిని ఒక ఎస్కే నాగూర్ అనే అబ్బాయి, ముస్లిమ్స్ అబ్బాయి అమ్మాయిని 4 సంవత్సరాలు ట్రాప్ చేసి అమ్మాయిని నానా విధంగా ఇబ్బందులు గురి చేసి, అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోకపోయినా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి ఆ భర్త నన్ను ఏదో బాగా చూసుకుంటాడని అతన్ని పెళ్లి చేసుకోవటం జరిగింది. పెళ్లి చేసుకున్న కాడి నుంచి కూడా 4-5 నెలలు అయింది పెళ్లి చేసుకుని కూడా. ఆ పెళ్లి చేసుకున్న కాడి నుంచి కూడా అమ్మాయిని మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ, నువ్వు ఒక మాదిగ దానివి, నిన్ను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నిన్ను తరిమేస్తాను అని అమ్మాయికి ఎక్కడ కూడా ఏమి అమ్మాయికి భోజనం లేకుండా ఏమి లేకుండా ఆ ఇంట్లో పెట్టేసి అబ్బాయినికి ఈ అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ ఆ అబ్బాయిని కూడా అమ్మాయిని అన్ని విధాలుగా మానసికంగా ఇబ్బందులు గురి చేసి నువ్వు మాదిగల మహిళవి, మాదిగ దాన్ని చేసుకోవటం మా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ఇష్టం లేదు, నిన్ను తరివేయాలి అనే విధంగా పెళ్లి చేసుకున్న కాడి నుంచి అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు. ఆ అమ్మాయి ఈ బాధలు భరించలేక రోజు కూడా వాళ్ళ అమ్మలకు ఫోన్ కూడా చేసేదానికి కూడా వీలు లేకుండా, అమ్మాయికి తిండి కూడా లేకుండా, అమ్మాయికి బట్ట కూడా లేకుండా ఆ 4 నెలల నుంచి 5 నెలల నుంచి కూడా అతను చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. అందువలన అతని కుటుంబాన్ని కూడా మానసికంగా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది కాకుండా, ఈ అమ్మాయి ఉంటే నాకు రోజు తలకాయ నొప్పి అయిపోయింది అనే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కలిసి అమ్మాయిని కొట్టి చంపేసి అమ్మాయిని బాడీని తీసుకొచ్చి రామచంద్ర హాస్పిటల్లో పండేసేసి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవటం ఎంత దుర్మార్గమో. దీనికి ఎవరు ప్లాన్ ఇచ్చారు అతనికి? నువ్వు కొట్టేసి పోలీస్ స్టేషన్లో చంపేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోమని ఎవరు అతనికి ప్లాన్ ఇచ్చారు? అందువలన దీని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అందరిని కూడా వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష పడే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే ఇంకొక దళిత మహిళకి ఇలాంటిది జరగకుండా, దళిత మహిళే కాదు ఏ మహిళకు కూడా ఇలాంటిది జరగకుండా ఉండాలని, ఎవరికి కూడా దీనికి మా మహిళల మీద చేయాలంటే భయపడాలని, అందువలన ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో ఈ కుటుంబ సభ్యులే కాకుండా అతనితో ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో దాని మొత్తం మీద సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబంలో ఉండేవాళ్ళు ఇతనికి ఈ అమ్మాయిని చంపిన దాంట్లో సహకరించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా మొత్తం సిఐ గారు వాళ్ళని పిలిచి విచారించి ఆ కేసులో ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని మాదిగ సంఘాలలో, అన్ని ప్రజా సంఘాలు, అన్ని దళిత సంఘాలు కూడా కలుపుకొని పోరాటం ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఏ మహిళ మీద కూడా ఇలాంటి జరగకూడదు. పూర్తిగా ఒక దళిత మహిళే కాదు ఏ కులంలో ఉండే మహిళకు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ కాలంలో ఎక్కువ చూస్తే ఎస్సీ ఎస్టీ మహిళల మీద ఎక్కువ దాడులు పెరిగిపోయినాయి. ఎందువల్లంటే ఆ మహిళల్ని ఏం చేసినా కూడా అడిగేవాళ్ళు లేరు, వాళ్ళకి దిక్కుని చోట చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. అందువలన వీళ్ళైతే మనం ఏం చేసినా కూడా గెలాయించుకొని బయటకు రావచ్చు అనే విధంగా ఎస్సీ ఎస్టీ మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువలన ఈ మాదిగ కుటుంబానికి న్యాయం చేసి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా ఆ అమ్మాయికి 20 సంవత్సరాల వయసు, ఆ అమ్మాయికి ఎస్సీ ఎస్టీ నష్టపరిహారం, అదేవిధంగా ఆ కుటుంబంలో కూడా ఉద్యోగం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. I'm the Lord. Please subscribe to N3 TV. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.